హిందూ మత గ్రంథాల ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యను మార్గశిర అమావాస్యను అంటారు. అయితే సోమవారం వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అంటారు. ఈ నేపథ్యంలో ఈసారి 30 డిసెంబర్ 2024 అంటే పోయిన సంవత్సరం సోమవారం రోజున వచ్చింది. ఆధ్యాత్మిక ప్రకారంగా సోమ అమావాస్య చాలా గొప్పది. అమావాస్యలో అమ అంటే చీకటి అని, వ్యాసి అంటే కామం అని అర్థాలున్నట్లు పురాణాలు ప్రస్తావించబడింది. ఈ అమావాస్యకు మరో అర్థం ఏంటంటే పగలు మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రగ్రహం మనుషుల మనసును నియంత్రించే అవకాశం ఉంటుంది. అందుకే సోమ అమావాస్య రోజున మనకు చంద్రుడు దర్శనమివ్వడు. అంతేకాదండోయ్, ఈ రోజున మాట్లాడే మాటల వల్ల, తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల వల్ల శుభ ఫలితాలు రావని చాలామంది నమ్ముతారు. ఇదిలా ఉండగా సోమవతి అమావాస్య రోజున కొన్ని దేవాలయాలను తప్పక దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా అమావాస్య రోజున ఏ దేవాలయాన్ని సందర్శించాలి, ఏ దేవుడిని ఆరాధించాలని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాణిపాకం వినాయక మందిరం. మనం ఏ పూజ ప్రారంభించినా ముందుగా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుణ్ణే పూజిస్తాం. కాబట్టి సోమవతి అమావాస్య రోజున కాణిపాకంలో స్వయంభు వరసిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం వల్ల శుభ ఫలితాలు వస్తున్నాయని పండితులు చెబుతారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లేందుకు రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కేదార్నాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభం కానుంది? ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా? 2025 గ్రహణాల వేళ ఈ ఆలయాన్ని తెరిచి ఉంచేందుకు గల కారణాలేంటో తెలుసా? అలానే ఏపీలోని ప్రధాన ఆలయాల్లోని సేవలను వాట్సాప్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలని తెలుసుకోండి. శ్రీశైలంలో ప్రత్యేక పూజలు ఏమేమి